ప్రపంచ పటంలో ఒక పెద్ద ఆట జరిగిపోయింది. మరియు ఈ ఆటగాళ్లు ఎవరో కాదు, మీరు రోజూ వార్తల్లో చూసేవారే. కానీ వేసిన ఈ చదరంగం వ్యూహం ఎంత లోతైనదో బహుశా ఎవరికీ అర్థం కాలేదు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య చెలరేగుతున్న మంటలు ప్రపంచవ్యాప్త సప్లై చైన్ను మోకాలపై నిలబెట్టాయి. అమెరికా తన పరువు కాపాడుకోవడానికి చేతులు కాళ్లు ఆడిస్తోంది. రష్యా తన ఎత్తుగడలు వేస్తోంది. మరియు చైనా పొరుగు దేశాలలో ఎప్పుడు చీకటి పడుతుందా, తన ఖజానా తెరిచి వారిని ఎప్పుడు బానిసలుగా చేసుకోవాలా అని వేచి చూస్తోంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో న్యూఢిల్లీలో కూర్చున్న ప్రభుత్వం ఒక అద్భుతమైన దాటు వేసింది. ఇది బీజింగ్ నుండి ఇస్లామాబాద్ వరకు నిశ్శబ్దాన్ని నింపింది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత ఉన్నప్పుడు, సముద్ర మార్గాలు మూసుకుపోతున్నప్పుడు, కొంతకాలం క్రితం వరకు భారత్కు కళ్లు చూపిస్తున్న పొరుగుదేశానికి సహాయం చేయడానికి భారత్ అర్ధరాత్రి పైప్లైన్ తెరుస్తుందని మీరెప్పుడైనా ఆలోచించారా? చైనా తన ఒడిలో కూర్చోబెట్టుకోవాలని కలలు కంటున్న బంగ్లాదేశ్ భారత్ ముందు మోకాళ్ళలోని ఎందుకు సహాయం కోరింది? భారత్ ఆలస్యం చేయకుండా ఎందుకు అక్కున చేర్చుకుంది? నేటి ఈ కథ కేవలం డీజిల్ సప్లై గురించి మాత్రమే కాదు. ఇది దక్షిణ ఆసియా భూగోళాన్ని మరియు భవిష్యత్తును మార్చిన ఆయిల్ డిప్లొమేసీ కథ. ఇరాన్ సంఘర్షణ మధ్య భారత్ బంగ్లాదేశ్ ద్వారా చైనాకు చేసిన పరాభవం రాబోయే దశాబ్దాల వరకు గుర్తుండిపోతుంది. మనం మాట్లాడుతున్నది 2026 నాటి ఆ కాలం గురించి. ఇక్కడ భావోద్వేగాలు కాదు, కేవలం అవసరాలు మరియు డిప్లొమేసీ మాత్రమే పనిచేస్తాయి. అసలు బంగ్లాదేశ్ను రక్షించడానికి భారత్ తన అత్యంత సురక్షితమైన పైప్లైన్ మూతను ఎందుకు తెరిచింది? ఇది కేవలం సహాయమా, లేక చైనా శవపేటికలో చివరి మేక? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు మీకు ఈ వీడియోలో లభిస్తాయి. ఎందుకంటే తెర వెనుక జరిగినవి మెయిన్ స్ట్రీమ్ మీడియా హెడ్లైన్స్ కంటే చాలా లోతైనవి మరియు ఉత్కంఠభరితమైనవి. ఇరాన్ మరియు పశ్చిమ ఆసియా మధ్య ఉద్రిక్తతలు నేడు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇది ప్రపంచవ్యాప్త ఎనర్జీ మార్కెట్లో విధ్వంసం సృష్టించింది. ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి మరియు ఓడల మార్గాలు అసురక్షితంగా మారాయి. ఇలాంటి సమయంలో దిగుమతి చేసుకున్న ఇంధనంపైనే తన ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్న బంగ్లాదేశ్ లాంటి దేశం పూర్తిగా నాశనమయ్యే అంచున ఉంది. బంగ్లాదేశ్ వార్షిక డీజిల్ డిమాండ్ సుమారు 40 లక్షల టన్నులు. వారి సొంత రిఫైనరీ సామర్థ్యం చాలా తక్కువ అని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. వారి ఈస్టర్న్ రిఫైనరీ కేవలం 5 లక్షల టన్నుల ఆయిల్ మాత్రమే రిఫైన్ చేయగలదు. మిగిలిన 35 లక్షల టన్నుల కోసం వారు ప్రపంచం ముందు చేతులు చాచాలి. ఇప్పుడు ఆలోచించండి, సముద్రంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయిల్ ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడే భారత్ తన మాస్టర్ ప్లాన్ ఉపయోగించింది. దీనినే ప్రపంచం ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ అని పిలుస్తుంది. ఇది సాధారణ పైప్లైన్ కాదు. ఇది బంగ్లాదేశ్ను చైనా పట్టు నుండి లాగేసిన భారత్ యొక్క బ్రహ్మాస్త్రం. 2026 మార్చి చివరి వారంలో బంగ్లాదేశ్ రోడ్లపై చీకటి అలముకోబోతున్న సమయంలో భారత్ అకస్మాత్తుగా 5,000 టన్నుల అదనపు డీజిల్ పంపించి ఢాకాకు ఊపిరిపోసింది. షేక్ హసీనా వెళ్లిన తర్వాత మరియు తారిక్ రెహమాన్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత్ మరియు బంగ్లాదేశ్ సంబంధాలు ముగిసిపోయాయని ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ తన గుప్పిట్లో ఉందని చైనా భావించింది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం మొదట్లో భారత్ పట్ల కొంచెం కఠినమైన వైఖరిని చూపింది. కానీ రాజకీయాల్లో మరియు డిప్లొమసీలో శాశ్వత శత్రువులు ఉండరు. అక్కడ కేవలం దేశహితమే సర్వోపరి. కష్టం వచ్చినప్పుడు బీజింగ్ నుండి వచ్చే అప్పు కాదు, పొరుగున ఉన్న భారత్ నుండి వచ్చే పైప్లైన్ మాత్రమే పనిచేస్తుందని భారత్ నిరూపించింది. ఇప్పుడు చైనా నిద్ర చెడగొడుతున్న ఈ గణాంకాలను అర్థం చేసుకోండి. గత కొన్ని రోజుల్లోనే భారత్ మొత్తం 15,000 టన్నుల డీజిల్ను బంగ్లాదేశ్కు చేరవేసింది. ఆట ఇక్కడితో ముగియదు. రాబోయే మార్చి 28న మరో 6,000 టన్నుల డీజిల్ పంపింగ్ చేయనున్నారు. అంతేకాదు, ఏప్రిల్ నెల కోసం 40,000 టన్నుల డీజిల్ ఇవ్వాలని భారత్ పెట్టిన ప్రతిపాదనను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎటువంటి పేచీ లేకుండా వెంటనే అంగీకరించింది. కొద్ది నెలల క్రితం వరకు ఇండియా అవుట్ నినాదాలు చేసిన అదే బంగ్లాదేశ్ ఇది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ డీజిల్ ఎక్కడి నుండి వెళ్తోంది? ఇది అస్సాంలోని నుమలీగఢ్ రిఫైనరీ నుండి వెళ్తోంది. భారత ఈశాన్య రాష్ట్రాల నుండి నేరుగా బంగ్లాదేశ్లోని పార్బతీపూర్ డిపో వరకు. అంటే సముద్రం భయం లేదు, ఇరాన్ యుద్ధ ప్రభావం లేదు మరియు అంతర్జాతీయ ధరల పెద్ద దెబ్బ కూడా లేదు. భారత్ ఇదంతా ఎంత నిశ్శబ్దంగా చేసిందంటే ఎవరికీ కనీసం తెలియలేదు. ప్రపంచం దృష్టి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ క్షిపణులపై ఉన్నప్పుడు భారత్ యొక్క ఇంజనీర్స్ మరియు డిప్లొమాట్స్ పైప్లైన్ వాల్వ్లు తెరిచి బంగ్లాదేశ్ తలరాతను రాస్తున్నారు. చైనా బంగ్లాదేశ్లో బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడి పెట్టింది. వారి పోర్ట్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చైనా కన్ను ఉంది. కానీ చైనాకు ఒక బలహీనత ఉంది. అది వస్తువులను ఇవ్వగలదు, కానీ సంక్షోభ సమయంలో ఎనర్జీ సెక్యూరిటీని ఇవ్వలేదు. చైనా తన ఆయిల్ కోసం ఇతరులపై ఆధారపడుతుంది. అది బంగ్లాదేశ్ని ఎలా కాపాడుతుంది? భారత్ సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకుంది. మేము మాటలే చెప్పము, అవసరమైనప్పుడు పెద్దన్నలా అండగా నిలబడతామని భారత్ నిరూపించింది.
కానీ ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. 2024లో బంగ్లాదేశ్లో తిరుగుబాటు వంటి పరిస్థితులు ఏర్పడి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లినప్పుడు ఈ పైప్లైన్ పని నిలిపివేయబడింది. ఆ సమయంలో భారత్ బంగ్లాదేశ్కు మొహం చాటేసిందని అనిపించింది. నెలల తరబడి నిశ్శబ్దం నెలకొంది. మైదానం ఖాళీగా ఉందని, చైనా బంగ్లాదేశ్ను తన దారిలోకి తెచ్చుకుంటుందని అనుకుంది. భారత్ యొక్క నమ్మకమైన మిత్రుడు ఇప్పుడు శత్రువు కాబోతున్నాడని పాకిస్తాన్ సంబరాలు చేసుకుంది. కానీ భారత్ యొక్క డిప్లొమేసీ చదరంగం లాంటిది. అక్కడ రాజును రక్షించడానికి అప్పుడప్పుడు పావులను వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. భారత్ మౌనంగా సరైన సమయం కోసం వేచిచూసింది. 2026 ఫిబ్రవరిలో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆర్థిక సంక్షోభం తలెత్తగానే భారత్ తన పైప్లైన్ ద్వారా స్నేహహస్తం అందించింది. దానిని తిరస్కరించడం బంగ్లాదేశ్కు అసాధ్యమైంది. ఒకవేళ భారత్ ఈ డీజిల్ పంపకపోతే ఏమయ్యేదో ఆలోచించండి. బంగ్లాదేశ్లో విద్యుత్ ఆగిపోయేది, ఫ్యాక్టరీలు మూతపడేవి, మరియు అక్కడ మళ్లీ అల్లర్లు, అశాంతి నెలకొనేది. చైనా తన నిబంధనలతో బంగ్లాదేశ్కు అప్పు ఇచ్చి వారి దీవులను ఆక్రమించుకోవడానికి ఇదే సరైన సమయమని భావించింది. కానీ భారత్ 5,000 టన్నులు మరియు తర్వాత 15,000 టన్నులు డీజిల్ పంపించి చైనా ప్లాన్ను తలకిందులు చేసింది. దీనినే రియల్ పొలిటిక్ అంటారు. ఈ ప్రాంతం యొక్క అసలైన నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఎవరో భారత్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిరూపించింది. నిన్నటి వరకు చైనా భాష మాట్లాడిన బంగ్లాదేశ్ నేడు భారత్ యొక్క నుమలిగఢ్ రిఫైనరీ వైపు ఆశగా చూస్తోంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మరో సాంకేతిక విషయం ఉంది. బంగ్లాదేశ్కు డీజిల్ ఎందుకంత అవసరం? నేనింతకుముందు చెప్పినట్లుగా వారి సొంత రీఫైనరీ కేవలం 5 లక్షల టన్నులు మాత్రమే భరించగలదు. మిగిలిన ఆయిల్ వారు సింగపూర్ లేదా మిడిల్ ఈస్ట్ నుండి తెప్పించుకోవాలి. కానీ నేటి పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్ నుండి ఆయిల్ తెప్పించడం అంటే చావును ఆహ్వానించడమే. ఓడల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 500% పెరిగింది. సూయజ్ కాలువలో ప్రమాదముంది, మరియు ఇరాన్ ఎప్పుడైనా హార్ముజ్ జలసంధిని మూసివేయవచ్చు. ఇలాంటి సమయంలో భారత్ యొక్క పైప్లైన్ బంగ్లాదేశ్కు లైఫ్ లైన్గా మారింది. ఈ పైప్లైన్ నేరుగా భూగర్భం నుండి వస్తుంది. దీన్ని ఎవరూ ఆపలేరు మరియు ఎవరూ లక్ష్యం చేసుకోలేరు. ఈ భద్రత, ఈ గ్యారంటీ కేవలం భారత్ మాత్రమే ఇవ్వగలదు. చైనా మరియు పాకిస్తాన్ ప్రస్తుతం చాలా కోపంగా ఉన్నాయి. పాకిస్తాన్ తిండికే ఇబ్బంది పడుతోంది. కానీ చైనాకు బాధ ఏమిటంటే తాను బంగ్లాదేశ్లో పెట్టిన పెట్టుబడి యొక్క రాజకీయ ప్రయోజనాన్ని భారత్ పొందిందని. భారత్ యొక్క ఆయిల్ డిప్లొమసీ బంగ్లాదేశ్ కొత్త పాలకులను తమ హితం ఎవరితో ఉందో ఆలోచించేలా చేసింది. భారత్ చాలా తెలివిగా బంగ్లాదేశ్ను తన వైపుకు తిప్పుకుంది. ఇది ఒక నిశ్శబ్ద విజయం. ఎటువంటి హడావిడి లేకుండా పైప్లైన్ ద్వారా ఆయిల్ ప్రవహిస్తూనే ఉంది మరియు చైనా ఉద్దేశాలు కొట్టుకుపోయాయి. మనల్ని వ్యతిరేకించే దేశాలకు భారత్ ఇలాంటి సహాయం చెయ్యాలని మీరనుకుంటున్నారా? లేక భారత్ తన శక్తిని కేవలం తన ప్రయోజనాల కోసమే ఉపయోగించాలా? మీ అభిప్రాయం చాలా ముఖ్యం. ఎందుకంటే నేటి భారత్ సబ్కా సాథ్ సబ్కా వికాస్ విధానాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తోంది. మేము మనకోసం మాత్రమే జీవించమని, పొరుగువారిని కూడా వెంట తీసుకువెళ్తామని భారత్ నిరూపించింది. కానీ దీని వెనుక ఉన్న వ్యూహాత్మక లోతు ప్రశంసనీయం. భారత్ బంగ్లాదేశ్కు డీజిల్ ఇచ్చి వారిని తన అప్పుల పాలైన వారిని చేయలేదు, వారిని తన పార్ట్నర్గా చేసుకుంది. ఇప్పుడు భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ఏప్రిల్ నెలలో వెళ్లే 40,000 టన్నుల డీజిల్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతుంది. అవసరమైతే ఈ పరిమాణాన్ని మరింత పెంచుతామని భారత్ స్పష్టం చేసింది. దీని అర్థం స్పష్టం. బంగ్లాదేశ్ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ ఇప్పుడు పూర్తిగా భారత్ చేతుల్లో ఉంది. ఏదైనా దేశం యొక్క తాళం చెవి మీ చేతిలో ఉన్నప్పుడు ఆ దేశం మీపై తిరుగుబాటు చేయడానికి ఎప్పుడూ ధైర్యం చేయదు. ఎటువంటి ఘర్షణ లేకుండా ఒక దేశాన్ని తన ప్రభావంలోకి తెచ్చుకున్న మోదీ ప్రభుత్వం యొక్క దూరదృష్టి ఇది. చైనా చూస్తూ ఉండిపోయింది. భారత్ తన పని పూర్తి చేసింది. ఈ మొత్తం పరిణామంలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. అస్సాంలోని నుమలిగఢ్ రిఫైనరీ సామర్థ్యాన్ని కూడా భారత ప్రభుత్వం వేగంగా పెంచింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. భారత్ తన ఈశాన్య రాష్ట్రాలను ఆగ్నేయ ఆసియాకు గేట్వేగా మార్చాలనుకుంటోంది. మరియు బంగ్లాదేశ్ ఇందులో కీలకమైన లింక్. బంగ్లాదేశ్ మనతో ఉంటే మన ఈశాన్య రాష్ట్రాలు సురక్షితం, మన చికెన్ స్నెక్ కారిడోర్ సురక్షితం మరియు చైనా వ్యూహం అసంపూర్ణం. భారత్ డీజిల్ చుక్కలతో బంగ్లాదేశ్తో తన సంబంధాలలో కొత్త చరిత్రను రాసింది. ముందుగా భారత్ వ్యతిరేక వైఖరిని అవలంబించినప్పటికీ భారత్ బంగ్లాదేశ్కు సహాయం చేయడం సరైనదేనా అని మీరనుకుంటున్నారా? ఇది భారత్ యొక్క ఉదారతనా లేక ఒక ఆలోచనాత్మకమైన డిప్లొమాటిక్ వ్యూహమా? మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. మీకు ఈ వీడియో నచ్చితే దీనిని తప్పకుండా షేర్ చేయండి. తద్వారా ప్రతి భారతీయుడికి తన దేశం ప్రపంచ రాజకీయాల్లో ఎలా జెండా ఎగురవేస్తుందో తెలుస్తుంది.